హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు స్మార్ట్ టైన్మెంట్స్. ఆల్రెడీ ప్రీవియస్లో ఒక నిబంధన చెప్పానమ్మా, పుస్తకాలే. సో ఇది మనకి 6th నుంచి 10th వరకు నేను చెప్పే నిబంధనలన్నీ 6th నుంచి 10th వరకు హిందీ వాళ్ళకి, హిందీ చదివే వాళ్ళకి, హిందీ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఈ నిబంధనలన్నీ జాగ్రత్తగా చెప్తున్నాను, ఒక బుక్లో రాసుకొని చదివితే కనుక మీకు బాగా ఉపయోగపడుతుంది. చూడనా, ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నిబంధ అన్నప్పుడు సైడ్ హెడ్డింగ్స్ పెడితే కనుక మార్క్స్ బాగా స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇలాంటి నిబంధనలన్నీ పెట్టడం జరుగుతుందమ్మా. సమాచార్ పత్ర ఇప్పుడు చూద్దాం. సమాచార్ పత్ర కా అర్థ క్యా హే? న్యూస్ పేపర్. సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్. సో అందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ చూడండి అమ్మా, పరిచయ్. ఆ న్యూస్ పేపర్ గురించి కొంచెం పరిచయం చూద్దాం. समाचार पत्र देने वाले पत्रों को समाचार पत्र कहते हैं. समाचार देने वाले, समाचार అంటే విషయము, మనకి ఏదైతే విషయాల్ని తెలియజేస్తూ ఉంటుందో ఆ పేపర్ని, ఆ విషయాల్ని, వాటిలన్నిటిని ఏమంటారట? సమాచార పత్ర అంటారు. ఇదివరకు, ఇప్పుడంటే మనకి ఫోన్లు అవి వచ్చాయి, ఇదివరకు ఫోన్లు అవి లేవు కదా నాన్న. ఆ టైంలో ఏం జరిగేది అంటే అందరూ కంపల్సరీ న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవాళ్ళు. సో కాబట్టి మనకి ఎప్పుడైతే విషయాలన్నీ ఒకే చోట మనకి తెలుస్తాయో దాన్ని మనం సమాచార పత్రని అంటాం. చూడండి, భారత్ మే అంగ్రేజ్ కే ఆగమన్ సే, భారతదేశంలో అంగ్రేజం కే ఆగమన్ సే. సో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు కదమ్మా, అప్పుడు ఈ న్యూస్ పేపర్ వచ్చిందట. సమాచార పత్ర నికలే, అప్పుడు మనకి న్యూస్ పేపర్ రావడం అనేది జరిగింది. సబ్సే పెహలే ఇండియా గజెట్ నామక్ సమాచార పత్ర నికలా. ఫస్ట్ మనకి ఏమొచ్చిందట? సో ఫస్ట్ పేపర్ ఏంటి అంటే ఇండియన్ గజెట్. సెకండ్ లైన్లో చూడమ్మా, ఇండియన్ గజెట్ అనే పేరుతో ఒక న్యూస్ పేపర్ వచ్చిందట. సమాచార పత్రం సే దేశ్ విదేశ్ కే సమాచార మాలూం హోతే హే. సమాచార పత్రం సే మనకి న్యూస్ పేపర్ చదవడం వల్ల యూజ్ ఏంటట? ఇక్కడ దేశంలోనూ విదేశాల్లో కూడా ఏం జరుగుతున్నాయో మాలూం హోతే హే, అర్థమవుతూ ఉంటుంది. దేశ్ కే కిస్ కోనేస్ మే క్యా హో రహే హే. మనం వెళ్ళలేని ప్లేసుల్లో కూడా, దేశంలో మనం వెళ్ళలేని ప్లేసులు ఉంటాయి కమ్మా, కొన్ని మూలలు అని అంటారు కదా. కోనే అంటే మూలలు, కార్నర్స్ అన్నమాట. మనం వెళ్ళలేని ప్లేసుల్లో కూడా ఏం జరుగుతుందో మనం న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. యా జాన్కారీ హమే సమాచార పత్రం సే మిల్తే హే. ఆ విషయాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయట? ఎస్, న్యూస్ పేపర్లో మాత్రమే దొరుకుతాయి. ఇన్సే సామాజిక్, రాజనైతిక్, ధార్మిక్, ऐतिहासिक और शैक्षिक समाचार सविवरण और सचित्र मिलते हैं. సో ఇన్సే వాటి ద్వారా మనకి ఏమేమి తెలుస్తాయండి? సమాజంలో ఏం జరుగుతాయో తెలుస్తాయి. అంతేకాకుండా రాజకీయాలు తెలుస్తాయి, ధార్మిక్ మీన్స్ మతపరంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇతిహాసం మన పురాణాలు, గతం పాస్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఔర్ శౌషిక్, విద్యకి సంబంధించి కూడా, ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా న్యూస్ మనకి న్యూస్ పేపర్లో ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని న్యూస్ పేపర్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చెప్పి ప్రతిరోజు మనకి పేపర్లో ఇస్తూ ఉంటారు. సో మనకి ఒక న్యూస్ పేపర్ చదవడం వల్ల ప్రపంచంలో ఏమేమిటి, ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి విషయాలు మొత్తం మనకు తెలుస్తూ ఉంటాయి. చూడండి, సమాచార్ సవివరణ ఔర్ సచిత్ర మిల్తే హే, వాటికి సంబంధించిన వివరాలన్నీ మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ పరిచయం. నెక్స్ట్ చూడన్నా, పరిచయం అయిపోయింది కదా. ఇప్పుడు ప్రకార్, అందులో ఎన్ని విధానాలు ఉన్నాయి ఏమిటి అనేది చూసుకుందాం. చూడండి, ప్రకార్ సమాచార పత్ర కయి ప్రకారకే హోతే హే. చాలా రకాలు ఉన్నాయట సమాచార పత్ర, న్యూస్ పేపర్ చాలా రకాలుగా ఉన్నాయి, నిజమే. చూడండి, ఫస్ట్ దైనిక్ మీన్స్ మనకి ఎవ్రీడే పేపర్ వస్తుంది కదమ్మా, దాన్నే ప్రతిరోజు వచ్చే పేపర్ అంటారు. సప్తాహిక్ అంటే వీక్లీ వన్స్ పేపర్ వస్తుంది కదా, అవి కొన్ని ఉంటాయి. మాసిక్, నెలకు ఒకసారి వచ్చే పేపర్లు ఉంటాయి. త్రైమాసిక్, 3 నెలలకు ఒకసారి వచ్చే పేపర్ ఉంటాయి. అర్ధవార్షిక్ అంటే 6 నెలలకు ఒకసారి వచ్చే పేపర్లు ఉంటాయి. వార్షిక్ ఆది, సో సంవత్సరానికి వచ్చే పేపర్లు కూడా ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ మనకి 6 టైప్స్ చెప్పాడు. ఇప్పుడు చూడండి, వాటి వల్ల లాభాలు చూద్దాం. లాభ్, छात्रों के लिए समाचार पत्र बहुत उपयोगी है. నిజంగా చదువుకునే పిల్లలు ఎవరికైనా సరే, కాస్ట్లీ బుక్స్ అవి కొనుక్కోలేని పిల్లలకి, చదువుకునే పిల్లలకి, చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే న్యూస్ పేపర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, शिक्षा संबंधित अनेक बातों इनमें प्रकाशित होती है.
శిక్ష సంబంధం మన చదువుకు సంబంధించిన అనేకమైన, ఇందాక చెప్పాను కదమ్మా, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, దానికి సంబంధించిన బిట్లు కూడా స్టిల్ ఇప్పటికి కూడా మనకి న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు. సో అవన్నీ చదువుకునే పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి చాలా చాలా ఉపయోగపడతాయి. వ్యాపారికి భీ ఖూబ్ ఉన్నతి హోతీ హై. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారం చేస్తారో, బిజినెస్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన న్యూస్ కూడా న్యూస్ పేపర్లో ఉంటాయి. వాళ్ళకు కూడా అవి ఉపయోగపడతాయి. అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఆ న్యూస్ పేపర్లో వచ్చే బిజినెస్ కాలమ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. तरह तरह के विज्ञापनों से अनेक चीज़ों दाम और प्रकार श्रेष्ठता आदि మాలూమ్ హోతే హే. ప్రతిరోజు బిజినెస్కి సంబంధించిన కొన్ని కాలమ్స్ పడుతూ ఉంటాయి. ప్రతిరోజు వాటి ఖరీదులు ఎలా ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయా లేదా, నెక్స్ట్ వాటి యొక్క విశేషాలు ఏంటి, ప్రకారాలు ఏమిటి, ఇవన్నీ బిజినెస్ కాలం చూస్తే ఇవన్నీ బిజినెస్ చేసే వాళ్ళకి ఆ న్యూస్ పేపర్ చాలా బాగా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సమాచార్ పత్ర సంసార్ కే వర్తమాన్ సమస్య ఔర్ ఘటనాओं की ఇతిహాస్ హై. సో అంతేకాకుండా సమాచార పత్రంలో ప్రజెంట్ జరిగే సమస్యల మీద కూడా, జరిగే ఘటనల మీద కూడా మనకి విషయాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్కే ద్వారా సమాచార్ జ్ఞాన్ ఔర్ అనుభవ్ బడితే హే. సో అవన్నీ మనకి చదవడం వల్ల ఏమవుతుంది, అనుభవం వస్తుంది. ఏమా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మనకే వస్తే మనం ఎలా ఫేస్ చేయాలి, ఆ వాటి నుంచి ఎలా బయటపడాలి, సొల్యూషన్స్ అనేవి మనకు తెలుస్తుంటాయి. దట్ మీన్స్ ఎక్స్పీరియన్స్ లాంటిది అనమాట. సమాచార్ పత్రసే సామాజిక సదుపయోగ హోతే హే. న్యూస్ పేపర్ అనేది చాలా బాగా అందరికీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చదువుకునే పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, అందులో చూడండి ఒకసారి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి అందులో ఆడుకునే కాలమ్స్ కూడా ఉంటాయి, కొన్ని పజిల్స్ అలాంటివి అనమాట. అంటే మెదడుకి పదును పెట్టే కాలమ్స్ కూడా చాలా ఉంటాయి. సో అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి కాలక్షేపం ఏదైనా ఉంది అంటే న్యూస్ పేపరే. ఓకేనా. నెక్స్ట్ సమాచార పత్రం సే సమయ కా సదుపయోగ హోతే హే. టైం కూడా మనకి కలిసి వస్తూ ఉంటుంది ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల. యహ మనోరంజన్ కా సుసాధన్ హై. సో మనకి ఇది హ్యాపీనెస్ ఇవ్వడంలో కూడా మంచి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దేశ్కి శిక్షకి ఉన్నతికి ప్రథమ చిహ్న హై. అంతేకాకుండా చదువు వచ్చేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే, చదువు వచ్చేవాళ్ళు కదా న్యూస్ పేపర్ కొంటూ ఉంటారు. చూడండి, దేశ్కి శిక్షకి, సో దేశంలో చదువుకి సంబంధించింది ఏదైనా సరే, ఉన్నతిగా ప్రథమ చిహ్న హై. సో న్యూస్ పేపర్ కొనడం వల్ల ఆ దేశం గొప్పగా అవుతుంది అనడంలో అసలు ఇదే లేదనమాట. అంటే చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ దేశం డెవలప్ అవుతూ ఉంటుందని ఇక్కడ అర్థం. యా సమాచార్ పత్ర. సో చూడండి, అగైన్ నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. యహ మనోరంజక సుసాధన్ హై. ఇది మనకి హ్యాపీనెస్ ఇవ్వడంలో ఒక మంచి సాధనము. దేశ్కి శిక్షకి ఉన్నతిగా ప్రథమ చిహ్న హై యా సమాచార్ పత్ర. సో దేశం ముందుకు వెళ్తోంది అని తెలియడానికి ఈ న్యూస్ పేపర్ అనేది ఒక మంచి సాధనం లాంటిదట. समाचार पत्र पढ़ने वाले की संख्या और बिक्री के आधार पर हम देश की उन्नति का ఆదాజ్ లగ్ సక్తా హే. ఎప్పుడైతే న్యూస్ పేపర్లు ఏ దేశంలో అయితే ఎక్కువ కొని చదువుతున్నారో ఆ దేశం అభివృద్ధి చెందడంలో ముందు ఉంది అని మనం తెలుసుకోవచ్చు. యా అక్షర సత్య హే. ఇది నిజంగా చెప్పాలంటే అక్షర సత్యం, నిజమే కదా నాన్న. ఇప్పుడు 1000 పేపర్లు ఒక దేశంలో 1000 మంది ప్రజలు ఉన్నారు, 1000 మంది ప్రజలు పేపర్లు కొనేశారు అంటే ఆ దేశంలో నిరక్షరాస్యులు తక్కువగా ఉన్నట్టు, అక్షరాస్యులు ఎక్కువగా ఉన్నట్టు. సో ఆ దేశం ఏమవుతుంది, అభివృద్ధి చెందడంలో ముందు ఉంటుంది. ఎప్పుడైతే చదువు వచ్చిన వాళ్ళు దేశం అంతటా ఉంటారో ఆ దేశం అభివృద్ధి చెందడంలో ముందు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లాభాలు చూసాం కదా, ఇప్పుడు నష్టాలు కూడా చూద్దాం. చూడండి, నష్ట సమాచార పత్రం సే కుछ నష్ట भी है. సమాచార న్యూస్ పేపర్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట, లాస్లు కూడా ఉన్నాయట. ఏంటట, कुछ समाचार पत्रों से प्रकाशित झूठे अनैतिक और अमंगलकारी विषय पढ़कर लोग गलत राह पर चलने का संभावना है. సో కొన్ని న్యూస్ పేపర్లు ఎలా ఉంటాయంటే ఫాల్స్గా, అంటే కొన్ని విషయాలు తప్పుగా రాయడము, తప్పుడు దారిలో వెళ్ళేటట్టుగా చేయడము, ఇలా ఉంటాయి కదా నాన్న. అలాంటి ప్రజలు చదివినప్పుడు ఏమవుతుంది, సో ఒక తప్పుడు దారిలో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు.
వే పతన్ హో జాతే హే. అలాంటప్పుడు ఏమవుతుంది, భవిష్యత్ అంటే ఎవరు, పిల్లలే కదా, వాళ్ళ యొక్క జీవితం కొంచెం పతనం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉపయుక్త విషయ పడకర్ అక్సర్ ధోకా కాతే హే. చాలామంది ఇప్పుడు చూడండి, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి అంటారు, పాపం చాలామంది ఆశ కొద్దీ వెళ్తూ ఉంటారు, అక్కడ డబ్బులు తీసేసుకొని మోసం చేస్తూ ఉంటారు. సో అలా మోసపోతూ ఉంటారు, కొన్ని సమయాల్లో అలా కూడా జరుగుతాయి అని చెప్పి దానివల్ల నష్టాలు కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ऐसा समाचार पत्र का प्रभाव समाज पर जितना कम होते हैं उतना ही अच्छा होते हैं. అలాంటి న్యూస్ పేపర్లు ఎంత తక్కువగా పబ్లిష్ చేస్తే అంత మంచిది అని చెప్పి మనకి ఈ నష్టంలో చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఉపసంహార్, కంక్లూజింగ్కి వచ్చేద్దాం. చూడమ్మా, समाचार पत्रों से कुछ नष्ट होने पर भी लाभ ही अधिक रहने के कारण सबसे समाचार पत्र पढ़ना चाहिए. దానివల్ల వచ్చే నష్టాల కన్నా లాభాలే ఎక్కువ ఉన్నాయి. న్యూస్ పేపర్స్ అవ్వడం వల్ల వచ్చే నష్టాల కన్నా లాభాలే ఎక్కువ ఉండడం వల్ల న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా మంచిది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది. ఇన్సే జ్ఞాన్కి వృద్ధి హోతీ హే. ఒక న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏమవుతుందట, మన బుద్ధి, నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉసీమే సమాజ్కి ఔర్ దేశ్కి భలాయి హే. సో మన గొప్పతనం అట, అందులో మనది ఏమిటంటే మంచితనం, గొప్పతనం. భలాయి అంటే మంచితనం. ఉస్సే సమాజ్కి ఔర్ దేశ్కి భలాయి హే. మన మంచితనం, మన గొప్పతనం కూడా తెలుస్తూ ఉంటుంది. యా బిల్కుల్ హీ ఠీక్ హే. నిజం చెప్పాలి అంటే ఇది నిజంగా మంచి పద్ధతే. ఇస్ విషయమే కిసీ తరహా ఆక్షేప్ నహీ హై. ఎవరు ఆక్షేపించడానికి అసలు ఛాన్సే లేదు. సచ్ముచ్ సమాచార్ పత్రిక మానవ సమాజ్ మే సముచిత్ ఔర్ మహత్వపూర్ణ స్థాన్ హే. నిజం చెప్పాలి అంటే ప్రపంచంలో న్యూస్ పేపర్కి ఒక మంచి స్థానం ఉంది, మహత్వపూర్ణ స్థానం అంటే మంచి స్థానం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం నిబంధన జాగ్రత్తగా రాసుకుని చదివి ప్రాక్టీస్ చేయండి అమ్మా, మీకు 10th వరకు ఉపయోగపడుతుంది. ఓకే చిల్డ్రన్.